అతను నపుంసకుడు అథియోపియా అనే వ్యక్తి ఏం సమాధానం ఇస్తున్నాడో చూడండి. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహించగలనని చెప్పి ఆ రథం ఎక్కి తనతో కూర్చొని వేడుకున్నాడు. అర్థం చేసుకోండి, గ్రహించటం అనేది చాలా అవసరము. ఈనాడు చరిత్ర కానీ, సంఘములో గొడవలు కానీ, లేక ప్రజల మధ్య ఊహించని తప్పిదములు జరగటం కానీ, ఇదిగో ఉద్దేశపూర్వకంగా కానీ, ఒక పని పరంగా కానీ ఏది సక్రంగా జరగని కార్యం ఏంటంటే గ్రహించలేకపోవడం. చెప్పినది గ్రహించలేక చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో చాలా భక్తులు ఉన్నారు. వారి భక్తులు వారి సాక్షి జీవితాలు వర్ణిస్తారు. గ్రహిస్తే ఈ సాక్ష్యము అభివృద్ధి స్థాయిలోకి వస్తుంది. యేసు ప్రభు కూడా ఫలించి అభివృద్ధి పొందించమని ఆయన వాక్యం అంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఫలించి అంతటా అందరూ మారుమోసుకో, ఎవరు కూడా అది లేదు ఇది లేదు అనడానికి దేవుని దగ్గర స్థానం లేదు. దేవుడు అందరినీ విశేషముగా ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ప్రేమను వర్ణిస్తుంది. జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథములో వాక్యము యోహాను సువార్తలో ఉండే మాట, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై మన ఎదుట నిలబడుచు సజీవధారి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మన మధ్యలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదవటమే కాకుండా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గ్రహింపు, భక్తుడు ఒక భక్తుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. భక్తుడు బ్రాహ్మణ కుటుంబంలోంచి వచ్చి బైబిల్లో ఒక తప్పిదాన్ని నేను ఎత్తాలి, బైబిల్ అంతా ఒక మూటకం, బైబిల్ వాక్యం అనేది ఒక మూటకం అనే వ్యక్తి అతను సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం అంటే, బైబిల్లో నేను తప్పిదంలో చూద్దామని నేను వెళ్తే బైబిల్ నాలో తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకో. ఏనాడు కూడా ఇదిగో దేవుడు అన్యాయస్తుడు కానేరడు, అన్యాయము చెయ్యలేదు, ఎవరిని కూడా దూషణపూర్వకంగా మనుషులు వారి యొక్క స్వభావం, వారి యొక్క సొంత కార్యం బట్టి వారికి వారు క్రియేషన్ చేసుకుంటారు. బైబిల్ వాక్యం అనేది మన పాదములకు దీపమైంది. మీ ఇంటికి, మీ పిల్లలకి మీకు పోషణ బలముగా ఉన్నది వాక్యం. ఇక్కడ పిలుపు వర్ణన చూడండి, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అంటున్నాడు. ఆ అథియోపియా అంటున్న మాట ఏంటంటే, నాకు త్రోవ చూపకపోతే మంచి మార్గాలు ఎన్నున్నా కూడా కానీ మంచి మార్గం నడిపించుకోవాలి మాటలు మనం చాలా మంది సాగుతున్నారు, చాలా మంది శ్వాసం వాక్యాలు చెప్తున్నారు, అది ప్రకటిస్తున్నారు, కానీ వాటిలో ఉన్న మర్మాన్ని గ్రహించలేక, వాటిలో ఉన్న గూఢంగా దాగి ఉన్న గుప్తమైన నిధులను మనం, ఇవి మనకు తెలియాలి. క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే వాక్యము మన జీవితంలో మార్పు తేవాలి. దేవునికి స్తోత్రం. వాక్యము మన జీవితంలో మార్పు తెచ్చేవారిగా చదవాలి. ఆ గ్రహింపు ఎలా ఉండాలంటే, యెషయా గ్రంథంలో వర్ణిస్తున్నాడు పిలుపు, ఆయన గొర్రె వలె వదకు తేబడికి బొచ్చి కత్తిరించేరుగా గొర్రె పిల్ల ఎలాగ అలాగూ నోరు తెరవలేదు. ఆయన దీనత్వం బట్టి ఆయన న్యాయం బట్టి దొరకపోయిను, ఆయన సంతానమును ఎవరు వివరించును, ఆయన జీవము భూమి మీద తీసివేయను. జ్ఞాపకం చేసుకో, ఆయన వాక్యము ఇదిగో విలువ కట్టలేదు. ఆయన వాక్యము నీవు ఎప్పుడైతే విత్తనము వాక్యంతో పోలుస్తున్నాడు, భక్తుడు విత్తనాన్ని వాక్యంతో పోలుస్తున్నాడు. విత్తనం ఎప్పుడైతే మంచి పొలంలో వేస్తే మంచి పంట వస్తుంది. అంతేగాని తో పక్కన ముళ్ళ పొదల్లో లేకపోతే మంచి నేల కాని దాంట్లో వేస్తే పొలం ఎలా వస్తుంది? జ్ఞాపకం చేసుకో నా ప్రియ సేవకులారా, నా ప్రియ విశ్వాసులారా, జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని వింటున్నా